అందరికీ నమస్కారం. చాలా మటుకు నా పేరు జగాలని పిలుస్తారు. నా పేరు జగదీశం. అయినా సరే జగాలని పిలిస్తేనే నాకెందుకో ఇష్టం. ఎందుకంటే మా అమ్మ, నాన్న అలా ప్రేమగా పిలిచేవాళ్ళు. మా జోష్న అక్క పెళ్ళిలో మేము ఇంత చిన్న పిల్లలు ఇందాక డాన్స్ వేశారు కదా, అంత చిన్న పిల్లల్లాగా సంఘం చిన్నప్పటి నుంచి అటెండ్ అవుతూ ఉన్నాము. అయితే లక్ష్మీ నాగేశ్వర్ గారు ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారు. ఆవిడ అవార్డు ఇప్పుడు ఇవ్వబోతున్నారు. తను ఒక మెసేజ్ రాసింది. ఆ మెసేజ్ మీకు చదివి వినిపిస్తాను. తర్వాత నేను ఒక కవిత కూడా రాసాను, అది కూడా చెప్తాను. ఇంచుమించుగా ఆవిడ మెసేజ్ నా కవిత ఒకే లైన్లో ఉండడం వల్ల రెండు ఒకదాని తర్వాత ఒకటి చదివినా ఒకటే రకంగా వెళ్తుందేమో అని నా ఉద్దేశము. లక్ష్మీ నాగేశ్వర్ గారి మెసేజ్. 53 సంవత్సరాల కుల నిర్మూలన సంఘం ఒక విశ్లేషణ. రచయిత ప్రముఖ సామాజికవేత్త శ్రీమతి వంగీపురపు లక్ష్మీ నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ కుల నిర్మూలన సంఘం తన 53వ వార్షిక సమావేశాన్ని, వర్ణాంతర దంపతుల సమావేశాన్ని ఈరోజు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా కుల నిర్మూలన సంఘ ప్రథమ సమావేశం నుండి ఇప్పటి వరకు కార్యవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేను, అంటే లక్ష్మీ నాగేశ్వర్ గారు, ఈ సంఘం యొక్క కార్యకలాపాలపైన సమీక్ష పత్రాన్ని సమర్పించడం సమంజసం అని భావిస్తున్నాను. ఈ సంఘం 1971లో హైదరాబాద్లోని హిందీ విద్యాలయం ఆవరణలో పలువురు కులాంతర మతాంతర వివాహితులు, నాస్తికులు, సోషలిస్టులు, కుల వివక్షను స్వయంగా అనుభవించిన కొందరు ప్రభుత్వ పెద్దలు, వీరందరూ పాల్గొన్నారు. ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రస్తుత సమాజంలో ఉన్న అసమానతలకు మూల కారణం కుల వ్యవస్థ. ఇది నిర్మూలన కానిదే కుల వివక్ష తొలగి సమాజ నిర్మాణం కాదు. కుల నిర్మూలన సిద్ధాంతకర్త అంబేద్కర్ కాబట్టి ఆయన యొక్క కుల నిర్మూలన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఆయన గ్రంథం అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో నొక్కి వక్కానించినట్లుగా కేవలం రక్త సంక్రమణ ద్వారానే కుల నిర్మూలన జరుగుతుంది అని భావించి కులాంతర మతాంతర వివాహితులను, కుల వివక్ష బాధితులను, మరికొందరు ఆదర్శవంతులను మా కార్యకర్తలుగా చేసుకొని ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. కులాంతర మతాంతర వివాహాలు అప్పటికే విరివిగా జరుగుతున్నాయి. స్త్రీ స్వతంత్రం, స్వావలంబన, స్త్రీ స్వాతంత్రంగా తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కలిగి ఉండడం ఈ ఉద్యమం వేగంగా ముందుకు పోవడానికి దోహదపడ్డాయి. ఇంకా ఈ సంఘ ప్రథమ అధ్యక్షులు అయిన జె వీరాస్వామి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లా సెక్రటరీగా, సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నందున కార్యదర్శి అయిన డిజి రామారావు దంపతులు, అంటే మా అమ్మ నాన్న, డిజి రామారావు దంపతులు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా ఉండడం వల్ల సురమౌళి, నాగేశ్వర్, సూర్యనారాయణమూర్తి వంటి సిద్ధాంతకర్తలు అంకిత భావంతో పనిచేయడం వల్ల ఈ ఉద్యమం వేగంగా 2 తెలుగు రాష్ట్రాలలో విస్తరించింది. వీరాస్వామి గారి గట్టి కృషి చేసి ప్రభుత్వంతో కొన్ని సెమినార్లు పెట్టించి కులాంతర వివాహితులకు కొన్ని ప్రోత్సాహకాలు మంజూరు చేయించారు. కులాంతర వివాహితులలో ఒకరు ఎస్సీ కానీ బీసీ కానీ అయితే ఆర్థిక సహాయం చేయడం. ఇది ఇప్పుడు గరిష్టంగా 2.5 లక్షలకు పెంచారు. ప్రతి కులాంతర వివాహానికి ఆ ఏరియా ప్రజాప్రతినిధి కానీ పోలీసు ఆఫీసర్ కానీ హాజరు కావాలి. కులాంతర దంపతులలో ఒకరు ఇంటర్వ్యూకి వెడితే తక్కిన వారిలో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా లాస్ట్కి వెళ్తున్నాను. ఈవిడ మెసేజ్ కొద్దిగా ఎలాబరేట్గా ఇచ్చారు, కానీ ముఖ్యంగా చెప్పవల్ల ఉద్దేశం అంతా మొదటి వైపే ఉండింది. అదంతా చెప్పేశాను మీకు. అంతవరకు కులాంతర వివాహితులు ఆదర్శ పౌరులుగా గౌరవించి వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తక్కిన పరిస్థితులు ఎలా ఉన్న స్త్రీ స్వాతంత్రం, స్త్రీ విద్య కొనసాగినంత కాలం స్త్రీ పురుషులు తమ భాగస్వాములను స్వేచ్ఛగా ఎంచుకొని కులంతో నిమిత్తం లేకుండా వివాహం చేసుకుంటారు. ఇది సహజ పరిణామం.
గాంధీ గారు కూడా చెప్పారు, సహజ పరిణామం పరపరాగ సంపర్క క్రియ అని ఫ్లవర్స్లో ఎలా జరుగుతుందని ఆయన ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనిని ఎవరు ఆపలేరు. అట్టి వివాహాల వల్ల పుట్టుకతో సంక్రమించే కులం వివాహంతో అంతమవుతుంది. ఈ విధంగా కులరహిత సమాజం ఏర్పడే వరకు ఇలాంటి కుల నిర్మూలన సంఘాలు పనిచేస్తూనే ఉంటాయి, చెయ్యాలి కూడా అనేది లక్ష్మీ నాగేశ్వర్ గారి సందేశము. ఒక చిన్న కవిత చెప్పి ముగిస్తాను. ఈ కవిత నేను రాశాను. కుల నిర్మూలన సంఘం ఘన చరిత్ర. కుల నిర్మూలన కాంక్షిస్తూ సంస్కర్తలు కదిలారు. జాగర్లమూడి వీరాస్వామి న్యాయ శాఖ కార్యదర్శి, సురమౌళి సంస్కర్త ఆప్త బాంధవుడు, రామారావు నాగేశ్వర్ బలిపీఠం సూర్యనారాయణ కుల నిర్మూల ఉద్యమానికి రథసారథులు. దేవదత్తు జ్వాలాముఖి పండరబోయిన సాంబశివరావు ఉద్యమ స్ఫూర్తి నింపి సమాజంలో మార్పు తెచ్చిన ఘనులు. మహిళలు వారి పాత్ర పురుషులతో సమానంగా సాగింది. మల్లాది సుబ్బమ్మ, వెంకటేశ్వరి, లక్ష్మీ నాగేశ్వర్ వీరు చేసిన సేవలు మరువరానివి. స్ఫూర్తి నింపి కదం తొక్కి కుల నిర్మూలన స్పృహ మేల్కొల్పిన మహనీయులు. బాబురావు, జగదీశ్వర్, అనంత్, కోటేశ్వరరావు కుల నిర్మూలన బావుటాను దశ దిశలా వ్యాప్తి చేసిన ఘనులు. గాంధీ గారు, జ్యోత్స్న గారు, జ్యోతి వహీదు అన్న, లక్ష్మీ దేవదత్తు వీరు తెచ్చిన ఒరవడి కుల నిర్మూలన పోరాటానికే ఒక మైలురాయి. కులాంతర వివాహాల పరంపరలో ఎందరో జంటలకు అండగా ఒక అన్నగా అమ్మగా నిలిచి వివాహాలు జరిపిన ఘనత కుల నిర్మూలన సంఘందే. తెలంగాణ ప్రభుత్వం కుల గణనలో కులం లేదు మతం లేదు అనే కాలం పోరాడి సాధించిన కుల నిర్మూలన సంఘం. మూఢనమ్మకాలపై, పరువు హత్యలపై జనంలో జాగరూకత తేవడానికి కృషి చేసిన కుల నిర్మూలన సంఘం. 52 సంవత్సరాల నిరంతర పోరాటం, ఉద్యమం. కుల నిర్మూలన సంఘం సమాజంలో తెచ్చిన మార్పు గణనీయం. కొత్త నీరు, కొత్త ఉత్సాహం, లక్ష్యం, ధ్యేయం, మార్గనిర్దేశం. పెద్దలు కుల నిర్మూలన సంఘం స్థాపకులు చూపిన మార్గం. అలివేలుమంగ స్వరాజ్య లక్ష్మీల అంకిత భావం. నందకుమార్, జయరాజు ఈశ్వరలింగం అమరేశం దృక్పథం. సురేష్ కందుల, శ్వేత సతీష్ చంద్రిక షరీక్ల సంఘీభావం. కృష్ణ రాధాల సమన్వయం. రఫీ దయామణిల ప్రభంజనం. బీబీ షా కవితల దృక్పథం. ప్రభాకర్ గ్రేస్ల సంకల్పం. కులరహిత సమాజ స్థాపనకై వీరందరూ కృషి ఫలితం మెరుగుపడుతున్న సమాజం. రావాలి రావాలి కులరహిత సమాజం, కావాలి అందరికీ ఆదర్శం. రావాలి రావాలి కులరహిత సమాజం, కావాలి అందరికీ ఆదర్శం. అందరూ ఓపికగా ఆవిడ సందేశాన్ని, నా కవితని విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.